నా పేరు భవ్య కోడి భవ్య. అలా డాడీ నేను మాట్లాడేది హాస్టల్ చిన్నప్పుడు తీసుకొచ్చిన. ఇప్పుడు 7-8 సంవత్సరాలు వేసి అది వేసిన కాంచి వస్తానా పోతానా తీసుకుపోతాను. నా భార్య వస్తుంది, వాళ్ళకి ఏమైనా కావాలన్నా కానీ వాడతారుగా, వాళ్ళన్నా కానీ ఖర్చులు కూడా పైసలు ఇచ్చిన భార్య, చీరలు కొనిచ్చి అన్నీ చేసేది. ఈ మేడాలను నా బిడ్డ ఏదైనా టీచర్ లెక్క మేడాలు లేకున్నా కానీ కవరేజ్ చేసేది ఖచ్చితంగా మాట్లాడేది దానికి బాగా ఒత్తిడి చేసినా భయపడలేదు. ఏదో కంప్లైంట్ కూడా ఇచ్చిందట ఒకసారి మేడాల మీద ఈ ఫుడ్ విషయంలో ఒత్తిడి చేసిన తర్వాత డాడీ ఇట్లా అయిందంటే, వద్దు బిడ్డ మనకెందుకు ఎన్నో పోయి ఉంటాను, మనకు అవసరమా? లేదు డాడీ, మనంగా ఒక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి జరుగుతుంది, నా ఒక్కరికే కాదు బిడ్డ అని చెప్పింది. ఈ అంజనేయులట ఆయన ప్రతి దానికి ఒక రాజు ఇట్లా బాగా చూసుడు, ఆటోలో చూసుడు అని చెప్పిండట. చెప్పాను మనం బాగా మంచిగా ఉంటేనే ఉండవు, లేకపోతే నీ ఇష్టం అని ఒకరోజు ఫోన్ చేసిన. అన్న ఏం మాట్లాడతాను, నీకు బిడ్డ ఉంటుంది, ఆటో డ్రైవర్. ఇప్పుడు ఇక్కడి నుంచి స్కూల్ నుంచి హాస్టల్ నుంచి స్కూల్కు ఈ నడిచిపోవడం పిల్లలు కదా, లేడీస్ కదా, ఈ వర్షం పడుతుంది, ఈ నెలకు 800 అంటే అట్లా కూడా 800తో పంపిస్తాను, తీసుకొస్తారా అట్లా అవుతాను, ఇంకా ఎవరెవరు చూసుడు ఇట్లనే అవుతానే అని చెప్పిండు. మళ్ళీ ఇక్కడ ఇచ్చాక మరి అసలు ఆటో డ్రైవర్కి లోపలికి ఎందుకు వస్తాడు అని నేను ఒకరోజు అడిగిన. లోపలికి ఎందుకు వస్తాడు బిడ్డ, ఏం కదా అంటే, ఇక్కడ అలా నడుస్తుంది, లేదు ఇట్లా చెప్తారు, నన్ను అందుకే వర్తలేదు అని చెప్పి. అలా వార్డెన్కు అంజనేయులు అనేటానికి ఒక లవర్ ఉన్నది. ఈ మేడం తార్నాకాలు ఉంటుంది, ఆ మేడం పేరా శైలజ మేడం. వీళ్ళంతా చేసారు. ఇప్పుడు నేను వచ్చిందాక మాకు ఎవరు లేదు, నాకు వీళ్ళకి చెప్పారు, వాళ్ళు చెప్పి నాకు ఫోన్ చేయొచ్చు కదా. ఇప్పుడు నా కొడుకున్నాడు కదా, నెంబర్ ఎరికే పత్తి ఇచ్చిండు. హాస్టల్ పండగ రోజే, పండుగ వెళ్ళాక 26 తారీఖు పంపించిన. అక్కడ ఊళ్ళో నుంచి ఆడ పండుగ చేసుకున్నాం, పంపించిన. వచ్చినాక ఇటు వచ్చింది అంతే. అదే మాట. మొన్న ఏమైందంటే, నేను బుధవారం రోజు నేను ఇంటి దగ్గర ఉన్నా. డాడీ నా పైసలు పంపించిన డాడీ అన్నది. నా బిడ్డే పైసలు ఎందుకు పంపించిన బిడ్డ, నేనే పంపిస్తా, నువ్వు అడగలేగా, నువ్వు అడగని ఎట్లా పంపిస్తా బిడ్డ అని అన్నాక అదే నైటు చక్కగా ఇంటికి ఊళ్ళో నుంచి డైరెక్ట్ హైదరాబాద్ పోయినాక మా వాళ్ళని అడిగిన, మా మిస్సెస్ని, మన కొడుకుని అడిగిన, వేసిరారా చెల్లికైనా పైసలు వేసిరారా అన్న. వేలే డాడీ మేము ఎందుకు వేసినాడు, మరి చెల్లి ఇట్లా అన్నది ఎందుకు ఇక్కడికి వస్తా అని. అంజనేయులు నెంబర్ అది, వేలే బిడ్డ అని చెప్పిన, అది అంజనేయులు నెంబరే. ఇక అదే ఫస్ట్ నాతో మాట్లాడు, అదే లాస్ట్గా.